రాబోయే లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దక్షిణాన ఎన్ని సీట్లు కొల్లగొట్టబోతోంది? ఉత్తరాది ఇచ్చిన ధీమాతో దక్షిణాదిపై కమలనాథులు గురిపెట్టారా? దక్షిణాదిపై కమలదళం వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇటీవల తరచూ మోదీ దక్షిణాది పర్యటనలు ఎందుకు చేస్తున్నారు? దక్షిణ భారతంపై బీజేపీ ఎటువంటి కలలు కంటోంది? ప్రాంతీయ పార్టీల హవా మెండుగా ఉన్న దక్షిణాదిలో బీజేపీ జెండా పాతాలని ఉవ్విళ్ళూరుతోందా? మరి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ క్రమంగా దక్షిణాది రాష్ట్రాల్లో తమ పట్టు బిగిస్తోంది. ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన బీజేపీ గత కొన్ని సంవత్సరాల నుంచి దక్షిణాది వైపు కూడా ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో సొంతంగా ప్రభుత్వాన్ని కూడా నడిపింది. వచ్చే లోక్సభ ఎన్నికలలో దక్షిణాది మొత్తం 120 సీట్లకు గాను కనీసం 50 సీట్లను గెలవాలని స్కెచ్ వేశారు మోదీ షా ద్వయం. ఒకవేళ ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గినా ఆ నష్టాన్ని దక్షిణాదిలో పూడ్చుకోవాలనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రధాని మోదీ దక్షిణాదిలో తరచూ పర్యటిస్తున్నారు. తమిళనాడులో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అక్కడి ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కేరళతో పాటు తమిళనాడు ప్రభుత్వాలను సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా గణనీయంగా సీట్లు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమంత్రి గత కొన్ని నెలల నుంచి సుమారు 2 డజన్ల కంటే ఎక్కువసార్లు దక్షిణాదిన పర్యటించి వెళ్లారు. కేరళ, తమిళనాడులో పలు రోడ్ షోలలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ దక్షిణాది సీరియస్గా దృష్టిలో పెట్టారు. ముఖ్యంగా తమిళనాడుతో పాటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 లోక్సభ సీట్లను సాధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పట్టు బిగించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంది. కాగా ఏపీలో లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. బీజేపీ చరిత్రలో మొట్టమొదటిసారి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై దృష్టి పెట్టిన బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది. ఇక కేరళ విషయానికొస్తే సిపిఐ ఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీలు గత కొన్ని సంవత్సరాల నుంచి హవా నడుపుతున్నాయి. ఈసారి బీజేపీ వారికి గట్టి పోటీ ఇవ్వబోతోంది. సంప్రదాయంగా వస్తున్న 2 పార్టీల మధ్య ముఖాముఖి పోటీ నుంచి ఇక త్రిముఖ పోటీ జరగబోతోంది. కేరళలో పాగా వేయడానికి బీజేపీ 2 కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్ను, తిరువనంతపురం నుంచి వి మురళీధరన్ను, అట్టింగల్ నుంచి వరిలో నిలిపింది. అంతేకాకుండా పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. వారిలో కేరళ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్, మాజీ రక్షణ మంత్రి ఏకే యాంటోనీ కుమారుడు అనిల్ యాంటోనీ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చిన్నా చితకా పార్టీలు కేరళ జనప్రకాశం, సెక్యులర్ చీఫ్ పీసీ జార్జీ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కాగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు ఐక్యంగా బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి లేదు. కేరళలో యువతను ఆకర్షించడంలో మోదీ విజయం సాధించారని చెప్పవచ్చు. ఇస్లామిక్ తీవ్రవాద గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు కౌంటర్ ఇవ్వాలంటే బీజేపీకే పట్టంగట్టాలనే ఆలోచనలో ఇక్కడ యువత ఉంది. ఇటీవల మోదీ కేరళలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటిలో కాసర్గఢ్, తిరువనంతపురం 6 లేన్ల హైవే, కొచ్చి మెట్రో, కొచ్చిన్ షిప్ యార్డ్, మాహే, ఆల్పూజా బైపాస్ ఫ్లైఓవర్స్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్తో పాటు క్రిస్టియన్ కమ్యూనిటీకి కూడా దగ్గర కావడం బీజేపీకి బాగా కలిసి వచ్చే అంశాలే. ఇక తమిళనాడులో 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం అన్నామలై నాయకత్వంలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార డీఎంకేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అన్నామలై మాస్ ఫాలోయింగ్ చూసి స్టాలిన్ కూడా కంగు తింటున్నారు. ఈసారి అన్నామలై ఫ్యాక్టర్ తమిళనాడులో బాగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి దక్షిణాదిపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019తో పోల్చుకుంటే ఈసారి బీజేపీకి సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా
గణనీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.